కొంతమంది సంపాదించుకోవటం చాలా ఈజీగా ఎర్న్ చేసుకొని, చాలా ఈజీగా వెల్త్‌ని ఇంక్రీజ్ చేసుకుంటారు. మరి కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళు సంపాదిచ్చలేరు. ఏంటి డిఫరెన్స్? అది వాళ్ళల్లో ఉన్న ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ అంటారా? కాదండి. ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేర్ సైకాలజీ. మనీ గురించి అర్థం చేసుకోవటం అంటే, మనలో ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవటమే అని అంటున్నారు. 'సైకాలజీ ఆఫ్ మనీ' బుక్ రాసిన మార్గన్ హౌసెల్ అనే ఆథర్. సైకాలజీ ఆఫ్ మనీ బుక్ లో ఉన్న ఇలాంటి వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లెసన్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రొనాల్డ్ రీడ్ అనే ఈయన 92 years ఉన్నప్పుడు 2014లో చనిపోయారు. ఈయన గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేసి ఆ తర్వాత ఒక కంపెనీలో క్లీనింగ్ వర్క్ చేసేవారు. కానీ ఈయన చనిపోయిన తర్వాత అమెరికాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఈయన గురించి పబ్లిష్ చేసినాయి, ఈయన గురించి ఆర్టికల్స్ రాసినాయి. ఒక సింపుల్ గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేసి ఒక సింపుల్ క్లీనింగ్ వర్క్ చేసుకునే ఈయన గురించి అమెరికన్ పేపర్స్ అంతలాగా ఎందుకు రాసినాయి? బికాస్ ఈయన చనిపోయిన తర్వాత ఈయన బ్యాంక్ అకౌంట్ లో $8 million ఉన్నాయంట. అంటే ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80 crore రూపీస్. అందులో ఒక 20 crore ఆయన ఫ్యామిలీకి రాసి మిగతా అమౌంట్ హాస్పిటల్స్ కి, స్కూల్స్ కి ఆయన డొనేట్ చేశారంట. ఈయన చాలా సింపుల్ గా ఒక నార్మల్ కార్ లో తిరుగుతూ ఆయన పని ఆయన చేసుకుంటా ఉండేవారు. జస్ట్ ఒక గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేసి ఒక క్లీనర్ గా వర్క్ చేసే ఆయనకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్ అండి. ఆయన చేసిన ఒక చిన్న పని. ఈయన యుఎస్ స్టాక్ మార్కెట్ లో బ్లూ చిప్ కంపెనీస్ లో చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని కదిలించకుండా అలాగే కొన్ని సంవత్సరాల పాటు అలాగే వదిలేశారు. దాంతో ఆ స్టాక్ ప్రైజెస్ పెరిగి డివిడెండ్స్ వచ్చి ఆయన పెట్టిన చిన్న అమౌంట్ $8 million వరకు పెరిగింది. ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న ఈయనకి ఏం ఇంటెలిజెన్స్ ఉంది అని అంటారు? రిచర్డ్ ఫస్కోన్ అనే మరో పర్సన్, హైలీ ఇంటెలిజెంట్ పర్సన్, పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసిన ఈయన కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకున్నారు. కానీ అంత ఎడ్యుకేషన్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రిచర్డ్ కి ఎక్కడ స్టాప్ చేయాలో తెలియలేదు. ఓవర్ గ్రేడ్ కి వెళ్ళిపోయి అప్పులు తీసుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. దాంతో 2008 లో వచ్చిన క్రాషెస్ లో మొత్తం మార్కెట్ కుప్పకూలింది. ఈయన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ గా పడిపోయినాయి. ఈయన ప్రాపర్టీస్ అన్ని అమ్మేయాల్సి వచ్చింది. బ్యాంక్రప్సీ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అంత చదువుకొని, అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రిచర్డ్ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల, అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయటం వల్ల బ్యాంక్రప్సీ చూడాల్సి వచ్చింది. రొనాల్డ్ రీడ్ కి రిచర్డ్ కి ఉన్న డిఫరెన్స్ అదేనండి. రొనాల్డ్ రీడ్ కి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది. ఆయనకి ఎడ్యుకేషన్ లేకపోయి ఉండొచ్చు, చాలా పోర్ ఫ్యామిలీ నుంచి వచ్చుండొచ్చు. కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఆయన మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకుంటే, హై ఎడ్యుకేషన్ ఉండి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుని మంచి జాబ్, మంచి పొజిషన్ లో ఉన్న రిచర్డ్ మాత్రం బ్యాంక్రప్సీ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సో వీళ్ళిద్దరికీ ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ దేర్ సైకాలజీ. నోయింగ్ వెన్ టు స్టాప్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ డైలాగ్ మీరు లక్కీ భాస్కర్ మూవీలో చూసుంటారు కదా. ఎక్కడ ఆపాలో తెలియటమే బెస్ట్ ఇంటెలిజెంట్ స్ట్రాటజీ. కొంతమంది ఎన్ని కోట్ల రూపాయలున్నా గ్రీడీనెస్ కి పోయి ఇంకా కావాలి ఇంకా కావాలి అని స్కామ్స్ లో ఇరుక్కుంటా ఉంటారండి. మనకి అలా చాలా మంది తెలుసు కదా. పేపర్ ఓపెన్ చేస్తే మనకి రకరకాల స్టోరీస్ వినిపిస్తా ఉంటాయి. మనకి పాత రోజుల్లో ఒక సామెత కూడా ఉంది. ఎవరికైనా మనం అన్నం పెడితే ఇంకా చాలు అని అంటారంట. కానీ డబ్బులు ఇంకా చాలు అని చాలా మంది అనలేరు, అనరు. మీరు నేను కూడా ఇంత డబ్బులు చాలు, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నా దగ్గర 10 కోట్లు ఉంది, ఇంకా నాకు డబ్బులు వద్దు అని అనం కదా. కానీ ఇక్కడ ఆథర్ చెప్తుంది, అలా అనగలిగితే యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఎక్కడ ఆపేయాలో మనకి తెలియాలి. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటే ఉన్న దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయము అని ఆథర్ చెప్తున్నారు. ఎంత ఉంటే సరిపోతుంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు, ఇది నాకు చాలు అని మీకు అనిపించిన రోజున మీకు పీస్ ఉంటుంది. నోబడీ ఈస్ క్రేజీ. డోంట్ జడ్జ్ అదర్స్ ఫైనాన్షియల్ బిహేవియర్, అండర్స్టాండ్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఒక పర్సన్ తన సేవింగ్స్ ని తీసుకెళ్లి క్రిప్టోస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరొక అమ్మాయి తన డబ్బులు తీసుకుని వెళ్లి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడొచ్చు. ఇంకొకళ్ళు వాళ్ళ అమౌంట్ తీసుకెళ్లి జాగ్రత్తగా ఎఫ్డిలో పెట్టుకోవటానికి ఇష్టపడొచ్చు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది లేదండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఉంటాయి అని
ఇక్కడ ఆథర్ మనకి చెప్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు 2008 లాంటి క్రాషెస్ చూసారనుకోండి, వాళ్ళు మరోసారి స్టాక్స్ లో పెట్టడానికి భయపడతారు. వాళ్ళు ఎఫ్డిలో అమౌంట్ సేవ్ చేసుకుని ఉండొచ్చు, బికాజ్ అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. మరొకళ్ళు ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్లేషన్ హిట్ అయినప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి వాళ్ళు గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవచ్చు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో ఇన్వెస్ట్ చేసే టైంని బట్టి, ఒక పర్సన్ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఉంటాయి. ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అనేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆథర్ చెప్తున్న దాని ప్రకారం యుఎస్ లో చాలా మంది పోర్ పీపుల్ లాటరీస్ కొంటారంట, లాటరీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారంట. సో ఒక స్టడీ చేసినప్పుడు లాటరీస్ మీద పోర్ పీపుల్ ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు చెప్పిన రీజన్, వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడినా ఇంత ఎర్న్ చేయలేరు. సో వాళ్ళ శాలరీలో నుంచి కొంత అమౌంట్ లాటరీలో ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ లక్ కలిసి వస్తే వాళ్ళ ఫార్చ్యూన్ తిరుగుతుంది కదా అని వాళ్ళ అభిప్రాయం అంట. కానీ ధనవంతులకి, రిచ్ పీపుల్ కి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎంత అమౌంట్ లాటరీలో వేస్ట్ చేస్తున్నారు, ఉన్న డబ్బులను కూడా వేస్ట్ చేసుకుంటున్నారు అని అనుకుంటారు కదా. మనలో కూడా చాలా మందికి అదే అభిప్రాయం ఉంటది కదా. సో ఈచ్ పర్సన్ ఫైనాన్షియల్ బిహేవియర్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. రిస్క్ అండ్ లక్ బోత్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఈ బుక్ లో ఈయన చెప్తుంది రిస్క్, లక్ ఈ రెండు మన కంట్రోల్లో ఉండే విషయాలు కాదు, కానీ ఈ రెండు మన ఫైనాన్సెస్ మీద చాలా ఇంపాక్ట్ చూపించే విషయాలు. బిల్ గేట్స్ చదువుకునే టైంలో వాళ్ళ స్కూల్లో ఆ పర్టికులర్ క్లాస్ లో 300+ స్టూడెంట్స్ ఉండేవారంట. కరెక్ట్ గా అదే టైంలో వాళ్ళ స్కూల్లో ఒక మంచి కంప్యూటర్, వరల్డ్ లో ఉండే అతి తక్కువ కంప్యూటర్స్ లో ఒక కంప్యూటర్ వాళ్ళ స్కూల్లో వచ్చింది కనుక బిల్ గేట్స్ కి ఆ కంప్యూటర్ మీద నేర్చుకునే ఛాన్స్ దొరికింది. అది ప్యూర్ లక్ కదా. అదే డ్యూరేషన్ లో కొన్ని కోట్ల మంది పిల్లలు అక్రాస్ ద వరల్డ్ చదువుకుంటున్నారు. అదే డ్యూరేషన్ లో ఆ పర్టికులర్ సిటీలో కొన్ని లాక్స్ ఆఫ్ మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే డ్యూరేషన్ లో ఒక 300+ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ లో ఉన్నారు. బట్ బిల్ గేట్స్ కి ఆపర్చునిటీ వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఈ రోజు ఇంత పెద్ద సంస్థ ఏర్పడింది అంటే ఆ రోజు ఆయనకి దొరికిన ఆ ఆపర్చునిటీ. సో దట్ ఈస్ అ ప్యూర్ లక్. సో ఇక్కడ ఆథర్ చెప్తుంది మీ సక్సెస్ లో మీ లక్ అనేది తప్పకుండా ఉంటుంది, ఫెయిల్యూర్ లో రిస్క్ అనేది కూడా ఉంటుంది అని. సక్సెస్ వచ్చినప్పుడు అహంకారం ఫీల్ అవటం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిప్రెస్డ్ గా ఫీల్ అవటం రెండు కరెక్ట్ కాదు అని ఆథర్ మనకి ఇక్కడ చెప్తున్నారు. రిచ్ అవటం ఈజీ, కానీ రిచ్ గానే ఉండటం చాలా డిఫికల్ట్. రిచ్ అవటానికి బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. కానీ రిచ్ గానే ఉండటానికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా హ్యూమిలిటీ ఉండాలి. ఒకసారి రిచ్ అయిన తర్వాత ఓవర్ కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేయటం, రెక్లెస్ గా బిహేవ్ చేయటం వల్ల మనం రిచ్ గా ఉండలేము. మీకు హర్షద్ మెహతా స్టోరీ తెలుసు కదా, అలాగే విజయ్ మాల్యా స్టోరీ తెలుసు కదా. వీళ్ళంతా రిచ్ అయ్యారు కానీ రిచ్ గా ఉండలేకపోయారు బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో రిచ్ అవటానికి అగ్రెషన్ ఉండాలైతే రిచ్ గానే ఉండటానికి హ్యూమిలిటీ ఉండాలి. ఇది మనందరికి చాలా ఇంపార్టెంట్ లెసన్. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఈ రోజు నేను ఏం చెయ్యాలి అని డిసైడ్ చేసుకోగలిగిన ఇండిపెండెన్స్ ఉండటమే వెల్త్ అంటే. ఈ రోజు మీరు చేసుకోగలిగిన పనులు మీరు చేసుకోవటం, మీ టైం ని మీ ఇష్ట ప్రకారం స్పెండ్ చేసుకోగలగటమే అసలైన వెల్త్ అని ఆథర్ మనకి ఇక్కడ చెప్తున్నారు. రిచ్ పీపుల్ కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి అని అనుకోరు, వాళ్ళ టైం వాళ్ళ కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటారు. మీ గేమ్ నా గేమ్ రెండు ఒకటి కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు అని మనం కూడా తీసుకెళ్లి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళ గోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళ డ్రీమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో పక్కాళ్ళు చెప్పినట్టు పక్కాళ్ళు చేసిన పని మీరు ఎప్పుడూ చేయకూడదు. మీ లైఫ్, మీ ప్లాన్స్, మీ గోల్స్ మీరు ఫాలో అవ్వండి. వెల్త్ ఇస్ వాట్ యూ డోంట్ సీ. వెల్త్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కార్స్ లో, ఎక్స్పెన్సివ్ బంగ్లోస్ లో, ఎక్స్పెన్సివ్ థింగ్స్ లో ఉండదు. వెల్త్ ఎప్పుడు కామ్ గా స్టాక్స్ లో, సేవింగ్స్ లో, ఇన్వెస్ట్మెంట్స్ లో, పీస్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. ఆథర్ చెప్తుంది రిచ్ ఇస్ ఆల్వేస్ లౌడ్, వెల్త్ ఇస్ ఆల్వేస్ క్వైట్. థింక్ అబౌట్ ఇట్. యూ విల్ చేంజ్. 20 years లో, 25 years లో మీ గోల్స్ మారతాయి, మీరు మారతారు, మీ డ్రీమ్స్ మారతాయి, మీ ఆలోచనలు మారతాయి. సో మన టార్గెట్ ని, మన గోల్స్ ని మార్చుకోవడంలో
తప్పేమీ లేదు అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారు. లైఫ్ ఇవాల్వ్ అయినప్పుడు, లైఫ్ లో చేంజెస్ వచ్చినప్పుడు మన మనీ గోల్స్ కూడా చేంజ్ అవుతాయి, ఇవాల్వ్ అవుతాయి. నథింగ్ ఇస్ ఫ్రీ. ఫ్రీగా మనకి ఏదీ రాదు. హై రిటర్న్స్ కావాలి అంటే పేషెన్స్ ఉండాలి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే హై వొలటాలిటీ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. అది సక్సెస్ కి మనం పే చేసే టికెట్ అనుకోండి. హై రిస్క్ తీసుకుంటేనే హై రివార్డ్ కూడా వస్తుంది కదా. సో డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. సో ఆథర్ చెప్తుంది, సైకాలజీ ఆఫ్ మనీని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే డబ్బు మన దగ్గరే ఉంటుంది. హంబుల్ గా ఉండాలి, పేషెన్స్ తో ఉండాలి, మన అవసరాలకి మించి మనం సేవ్ చేసుకోవాలి. ఫ్రీడమ్ కోసం మనం పరిగెత్తాలి, డబ్బు కోసం కాదు. మనీస్ గ్రేటెస్ట్ వాల్యూ ఉండేది మీ టైం మీ కంట్రోల్లో ఉన్నప్పుడు. అప్పుడే కదా డబ్బుకు విలువ. ఈ ఆథర్ చెప్పిన పాయింట్స్ లో నుంచి మీకు నచ్చిన పాయింట్స్ ఏంటో కామెంట్స్ చేసి మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. Please subscribe and like the video. See you. Bye bye.